నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం. ఈ కృష్ణరాజు గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు. ఆయన కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్న నంద్యాల ప్రాంతంలో ఆ హత్య జరిగినటువంటి ప్రదేశానికి వైఎస్ జగన్ గారు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించి ఆ తర్వాత చేసిన ప్రసంగంలో చంద్రబాబు లోకేష్ల వల్లే ఈ హత్యాకాండ జరుగుతోందని, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. శాంతి భద్రతలు చేయి దాటిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ నేతలు రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, రాజకీయ నేతలు కలిసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, మండలానికి ఇద్దరిని చంపండి అన్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదని కూడా జగన్ డిమాండ్ చేశారు, ప్రశ్నించారు. సో ఈ రకంగా ఈ హైకోర్టుకి, సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బాధితులను ఆదుకుంటామని కూడా ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా జనం పెద్ద ఎత్తున తరలి రావటం, జగన్ గారికి అనేక వినతులు, అనేక సమస్యల్ని విన్నవించటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతకి, అప్పుడే 2 నెలల్లోనే పెరుగుతున్నటువంటి వ్యతిరేకతకి దర్పణం అనుకోవాలా. ఇంకోవైపు తెలుగుదేశం మీడియా మరి ఆంధ్రజ్యోతి నీచంగా అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా కూడా సమర్థించే దౌర్భాగ్య పరిస్థితిలో తెలుగుదేశం మీడియా పట్టం అనేది, అక్కడ సీఎం పేరు తీసేస్తే దాడి జరిగినట్లు కాదట. అక్కడ సీఎం పేరు ఉండకూడదు. సీఎం పేరు మరి సపోజ్ రేపు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడైనా ఏదైనా శంకుస్థాపన చేస్తే అవన్నీ తీసేయచ్చా వచ్చే గవర్నమెంట్లు? ఏంది ఇది? పైగా దానికి అంబేద్కర్ గారికి దానికి లింక్ పెట్టి చిన్న జరిగితే ఎన్టీఆర్ విగ్రహం మీద ఇంకేముంది, ఎన్టీఆర్ను అవమానించారని ప్రచారం చేసిన వీళ్ళు ఇప్పుడు అంత అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగితే కూడా సమర్థించే దౌర్భాగ్య పరిస్థితిలో ఆ మీడియా వెళ్ళటం అనేది అత్యంత దురదృష్టకరం. 50 ఏళ్లుగా ఉన్నాం అనుకుంటున్న, 50 ఏళ్లుగా విజయవంతంగా నడిపామంటున్న ఈనాడు వారు సైతం ప్రస్తుతం అబద్ధాల దీంట్లో నడుపుతున్నారు. చంద్రబాబు గారు అధికారంలో ఉంటే మొత్తం అభివృద్ధి మోతమోగాలని ఆయన చెప్పిన విషయాలకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అదే జగన్ గారు ఉంటే మొత్తం విధ్వంసం రాసిన వాళ్ళు ఇవాళ చాలా గొప్పగా, ఘనంగా వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకున్నారు. సంతోషం, వాళ్ళకేం అభ్యంతరం లేదు. కానీ బట్ ఈ పరిణామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా మనం చూడాలి. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, చంద్రబాబు ఒక్కసారి అయితే జన్మభూమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం చెప్పారో ఆ వీడియో చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. అంటే ఆ వీడియో ఇప్పుడు చర్చ అది అయినా కాకపోయినా ఇలాంటి వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఇప్పుడు ఇటువంటి వాటికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా సమాధానం ఇస్తే బాగుంటుంది. సరే పొగుడుకున్నారు, కానీ ఇలాంటి వాటి గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తే మంచిదని చెప్పడమే మా ఉద్దేశం. రైట్. అది గత టర్మ్లో అంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో జన్మభూమి కమిటీల అరాచకాలపై ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన వ్యాఖ్యలు అప్పటి వ్యాఖ్యలు ఇవి. అయితే ఇప్పుడు మళ్ళీ జన్మభూమి తల్లిపాల రుణం తీర్చుకుందామంటూ మళ్ళీ మారుమోగబోతోందంటూ 50 ఏళ్ల ఈనాడు ఇవాళ ఘనంగా రాసింది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఈనాడు వారు సమాధానం చెప్పగలిగితే బాగానే ఉంటుంది. కృష్ణరాజు గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తున్నాయి? నిజంగానే చంద్రబాబు, లోకేష్ల మీద కేసులు పెట్టాలా జగన్ గారు డిమాండ్ చేస్తున్నట్లుగా? అలాగే అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగినట్లు కాదని ఆంధ్రజ్యోతి రాస్తూ ఉంది. మరి వీటి మీద మీ కామెంట్ ఏమిటి? కేసీ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్లోని పెద్దలకు, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున అభివృద్ధి అనే దానికి అడ్రస్ లేకుండా పోయింది. అరాచకం రాజ్యమేలుతోంది, అరాచకం తాండవిస్తోంది. ఈ ఆంధ్రప్రదేశ్ ను ఈ 60 రోజులు అతలాకుతలం చేశాయని చెప్పి మనం ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే ఈ 60 రోజులే కాదండి, పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో నిత్యం అనేక చోట్ల హత్యలు, దమనకాండలు, దహనాలు, దాడులు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. బహుశా భారతదేశంలో మరే ప్రాంతంలోనూ ఇంత పెద్ద ఎత్తున దమనకాండ జరగటం లేదు. కానీ దీనిని మన ఈ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్థులు, ప్రభుత్వ వర్గాల వారు దానిని అంగీకరించరు. కానీ వీరు అంగీకరించకపోయినా జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా కూడా ఈ వార్తలను ప్రధానంగా ప్రచురిస్తున్నాయి.
తాజాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ధ్రువరాతే ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ లోని అరాచక పరిస్థితుల మీద ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేశారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున గవర్నమెంట్ స్పాన్సర్డ్ రెడ్ టెర్రరిజం అమలు జరుగుతుందన్న ఆరోపణలు కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఒకవైపు నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు నుంచి కూడా ఒక రెడ్ బుక్ చూపించి ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటాయో వారికి అంత గుర్తింపు ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్ నువ్వేంటి, నీ సంగతి ఏంటి, తొక్కేస్తాను, పాతాళంలో తొక్కేస్తానని చెప్పి ఆయన అంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన నీ అంత చూస్తానని చెప్పి ఆయన అంటాడు. ఆయన తాజాగా మీరు చూపించిన వీడియోలో ఒక ఎమ్మెల్యే గారు మండలానికి ఇద్దరు చంపేయండి మేము చూసుకుంటాము అని ఇటువంటి మాటలు అనేక రికార్డ్ అయి పదిలంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఒక రెడ్ టెర్రరిజం అనేది వ్యాపించి ఉంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఎన్డీఏ కూటమి నాయకులు బుకాయింపులు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదండి. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే మన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితిని ఒకసారి మనం బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితి కూడా మనం పోల్చుకోవాలండి. ఈ ఎన్డీఏకు ముఖ్యమైన వ్యక్తి మోడీ గారు. ఆయన బంగ్లాదేశ్ లో హిందువుల మీద అకృత్యాలు జరిగితే వాళ్ళ గృహాలను ధ్వంసం చేస్తే, మహిళలను మానవంగం చేస్తే, హత్య చేస్తే, చంపేసి కొయ్యలకు వేలాడిపిస్తే మోడీ గారు ఆందోళన చెందుతున్నారు. అక్కడ కావాలి, ఖచ్చితంగా ఆందోళన చెందాలి. కానీ ఈ సంఘటనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటుంటే, అది కూడా ఎన్డీఏ పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటుంటే మోడీ గారు కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ, ఇతర నాయకులు కానీ ఎందుకు స్పందించడం లేదు? ఏమిటి బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులకి ఇక్కడ ఉన్న పరిస్థితులకి తేడా ఏమిటి? అక్కడ మీకు మతోన్మాదులు ఈ అరాచకాలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కులోన్మాదులు వారు ఇటువంటి అరాచకాలు చేస్తున్నారు. అదే తేడా అండి. కానీ నష్టపోతుంది అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులైతే ఇక్కడికి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అమాయకులైన ఆంధ్రులు, వారిలో ఎక్కువ మంది వైసీపీ సానుభూతి పరులు. ఏదైనా ఒక పార్టీకి సానుభూతి పరులుగా ఉండటం అనేది వారు చేసిన పాపమా, నేరమా, ఘోరమా? వేటాడి మరీ చేస్తున్నారే, అది దానిని ఖండించకపోతే ఈ హింస అనేది ఎవరైతే ఖండించడో వారి గుమ్మాల వద్దకే, వారి ఇంటి వద్దకే వచ్చి ఆగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పుని తప్పు, హింసని చెప్పి చెప్పకపోతే మొత్తం రాష్ట్రమే అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంటుంది. మనం చెప్పుకోను, బంగ్లాదేశ్ లో మతోన్మాదుల దుశ్చర్యలు అయితే ఆంధ్రప్రదేశ్ లో కులోన్మాదుల దుశ్చర్యలు. మీకు విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినప్పుడు సహజంగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి పేర్లు, గవర్నర్ పేర్లు ఉంటాయి అక్కడ. దానిని కూడా సహించలేక, అంటే ఉంటే కొండ మీద అమ్మవారు ఉండాలి, లేకపోతే కింద వేరే వారు ఉండాలి అనే ఒక భావన. ఆ భావనతో ఏం చేశారంటే ఆ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అపవిత్రం చేశారు. దానికి చేస్తున్న విచిత్రమైన వాదన ఏమిటంటే మేము అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోలేదు, కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసామని చెప్పి అంటారు. మీకు జగన్మోహన్ రెడ్డి పేరు తీసే హక్కు, అధికారం మీకు ఎవరిచ్చారు? మీరు ఇటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేకపోయారు? మీరు చేపట్టండి, మీరు కూడా పేరు పెట్టుకోండి, మీ చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు పెట్టుకోండి. అలా కాకుండా చట్టాలు మాకు పనిచేయవు, మాకు ఇతరత్ర న్యాయాలు మాకు పనిచేయవు, మేము మా ఇష్టం చేస్తామని చెప్పి పోలీసుల సమక్షంలో లైట్లు ఆపి ఆ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న ఆ మొత్తం అక్షరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు అంటే అది నిజంగా ఖండ కావడమే. ఈ కుల ఖండ కావడం అని చెప్పి దాన్ని మనం ఖచ్చితంగా అనుకోవాలి. లేకపోతే ఏమిటంటే ఇప్పుడు మీకు మన ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి
ఆయన పేరు మార్చారు. మార్చినప్పుడు ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది, చట్టబద్ధంగా వ్యవహరించింది. మీరు కూడా పేర్లు తీసేయాలనుకుంటే ఒక జీవో జారీ చేయండి, అసలు పార్లమెంట్ లో అసెంబ్లీలో పెట్టండి, చర్చ జరపండి, తీసేయండి మీకు ఇష్టమైతే. అలా కాకుండా గోండాలను పంపించి, అది కూడా ఎక్కడండి, అంబేద్కర్ విగ్రహం వద్దకు గోండాలను పంపించి మీరు దానిని అపవిత్రం చేస్తున్నారు అంటే మీ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. మీకు అక్కడ అంబేద్కర్ విగ్రహంలో మీకు ఇష్టం లేదు. కోనసీమ మీకు రెండేళ్ల క్రితం కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే సహించలేకపోయారు. సహించలేకపోగా అక్కడ ఒక మంత్రి గారి ఇంటిని, ఎమ్మెల్యే గారి ఇంటిని కూడా మీరు దహనం చేశారు. అంటే మీకు ఎందుకు దళితులంటే మీకు అంత కోపం, కక్ష, ద్వేషం, అసూయ? ఇది ఒకటేనా సంఘటన మీకు? 1985లో కారంచేడు సంఘటన, 1987లో నీరుకొండ సంఘటన, చుండూరు 1991 చుండూరు సంఘటన, ఇవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో మీరు పాలకులుగా ఉన్న సమయంలో దళితుల మీద జరిగిన దాడిగా దీన్ని ఆ రోజున అందరికీ తెలిసిన విషయం ఏది? ఏమిటి దళితులు చేస్తున్నా మీకు అన్యాయం ఏమిటి? మిమ్మల్ని గత ఎన్నికల్లో మీరు దళితులు కూడా మీకు ఓట్లు వేశారే, కనీసం మీకు ఆ కృతజ్ఞత, ప్రేమ, లేకపోతే ఆ భావన మీకు లేదా? కేవలం ఒక వ్యక్తిగతమైన కుల దురహంకారంతోనే మీరు ఇటువంటి పనులు చేస్తున్నారు. చేసి బాధ చేస్తున్నారంటే ఈ రోజున మీకు ఈ ప్యారలల్ గా ఈ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఒక న్యూస్ ఛానల్లో మళ్ళీ అదే సబ్బుని కుట్రాలని చెప్పి ఒక డిబేట్ నడుపుతున్నారండి. అంటే ముగ్గుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు మీరు విగ్రహాన్ని అపవిత్రం చేసి అది తప్పు కాదు అని చెప్పి అసలు మీరు ఎందుకు పేరు పెట్టారు, అసలు మీరు ఎందుకు కట్టారు అని ప్రశ్నించే స్థాయికి వీళ్ళు వెళ్ళారు అంటే వీళ్ళు ఎంత అధమ స్థాయికి దిగజారారో మనం అర్థం చేసుకోవాలండి. మరి చెప్తాను, బంగ్లాదేశ్ లో ఉన్న అరాచకాలకు మతోన్మాదులు కారణమైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అరాచకాలకు కులోన్మాదులు కారణం అవుతున్నారు. దీనిని మనం ఖండించకపోతే, ఆపకపోతే ఆ హింస ఎవరు చేస్తున్నారు? ఆపపోతే ఆగిపోయారు కృష్ణరాజు గారు. కాదు ఆపపోతే ఆగిపోయారు. చివరికి అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగితే కూడా సమర్థించే దౌర్భాగ్య పరిస్థితికి మీడియా వెళ్ళిందంటే ఇంకా అసలు ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారు, ఆంధ్రప్రదేశ్ని ఎవరు రక్షిస్తారు? ఖండించాలి కదా, ముందు ఖండించి తప్పు అని చెప్పి ఇది ఇట్లా చేయొద్దని చెప్పాల్సిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసేస్తే దాడి చేసినట్ట. మరి దాడి చేసినట్టు కాదా? విగ్రహం మీద దాడి చేసినట్టు కాదు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ దాడి చేస్తే అది దాడి చేసినట్టు కాదని రాసే దౌర్భాగ్య పరిస్థితికి ఆ పత్రికలు వెళ్తే ఇంకా అసలు ఈ సమాజాన్ని ఎవరు రక్షిస్తారు? అది తప్పు కదా. రేపు ఎన్టీఆర్ విగ్రహం కింద చంద్రబాబు గారి పేరు ఉంటే ఆయన తీస్తారనుకోండి, ఒప్పుకుంటారా? మరి ఆయన పేరు ఉండడానికి వీల్లేదు, ఎన్టీ రామారావుని దించిన ఆయన్నే ఈయన ఎట్లా ఉంటాడు, ఈయన పేరే ఎట్లా చేసుకుంటాడని తీసేస్తారా? మరి ఒప్పుకుంటారా? ఏదో ఈ పిచ్చి ఆర్గ్యుమెంట్లు. చివరికి 50 ఏళ్ళు వసంతాలను జరుపుకుంటున్నటువంటి ఈనాడు వాళ్ళు ఆ మొత్తం అంతా ఇప్పుడు అంత బ్రహ్మాండంగా కనపడుతుందంట. అంత అభివృద్ధి తప్ప ఇంకేం కనపడలేదు వాళ్ళకి సడన్గా. అంతకుముందేమో అంత విధ్వంసం తప్ప, ఇప్పటికీ జగన్ గారి మీద పడి విధ్వంసం అని ఏడుస్తున్నారు కదా. మరి 50 ఏళ్ల అనుభవం నేర్పింది ఇదేనా? ఓ పార్టీ అచ్చంగా కొమ్ము గాయటం, అరాచకంగా అబద్ధాలు రాయటం, ఇదేంది? దీని మీద కూడా మీరు సంక్షిప్తంగా మాట్లాడదలిస్తే మాట్లాడండి కృష్ణరాజు గారు. ఇప్పుడు కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది ఆనవాళ్లు లేకుండా పోయింది, అరాచకం మాత్రమే రాజ్యం వెళ్తోంది అని మనం చెప్పుకున్నామండి. అయితే ఆంధ్రులు నిజంగా విజ్ఞులు, తెలివైన వారు. కానీ గత ఎన్నికల్లో ఒక చారిత్రక తప్పిదం జరిగిందండి. ఆ తప్పిదం ఫలితమే ఇప్పుడు మనం అంతా అనుభవిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమిటంటే వీరు అధికారంలో రావడానికి చేసిన ప్రయత్నాలు నిజానికి బహుశా మన ఎవరికి ఊహించాలన్న ప్రయత్నం చేశారండి వాళ్ళు. అయితే వాళ్ళ లక్ష్యం ఏమిటంటే మనం ఏదో రకంగా అధికారంలోకి వస్తే అమరావతిని కాపాడుకోవాలి. ఎందుకంటే అమరావతి దగ్గర దాదాపు ఈ రోజున 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకి ఉన్నాయండి. వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు అక్కడ. దానికోసం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. కేవలం ఆ అధికారంలోకి వచ్చి ఆస్తులను అమ్ముకోరు, అది పెంచుకోవడం, తద్వారా లాభం పొందడమే వారి ఉద్దేశం తప్ప ఈ రాష్ట్రం గురించో లేకపోతే అభివృద్ధి గురించో వారు చెప్పే బూటక మాటలే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ కూడా మేము అమలు చేయలేమని చెప్పి అత్యంత నిస్సిగ్గుగా చెబుతున్న పాలకులు ఎవరైనా ఉన్నారంటే వారు ఆంధ్రప్రదేశ్ లోని పాలకులే. వారికి భయం వస్తుందంట. వాగ్దానం ఇచ్చేసాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం భయంగా ఉంది. డబ్బులు లేవంట. డబ్బులు ఎందుకు లేవండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులు దిగిపోయే నాటికి 7,000 కోట్ల రూపాయల డబ్బు అక్కడ మీకు ఉంచారు అక్కడ. ప్లస్ ప్రతి రోజు కూడా మీకు
రకరకాల పనులు వసూలుతూ ఉన్నాయి. ఎందుకు చేయలేరు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీరు ప్రజల్ని మభ్యపెట్టారు, ప్రజల్ని మోసం చేశారు. అంతేకాకుండా అమరావతి కోసమే వీరు అధికారంలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సార్ మీకు అమరావతి గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలో రైతుల గురించి తప్ప మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడారు. ఐఏఎస్లకి ఇళ్ళు, ఎమ్మెల్యేలకి ఇళ్ళు, అధికారులకి ఇళ్ళు చెప్పారు తప్ప ఈ రైతులకి ఇవ్వవలసిన దాదాపు 65,000 రిటర్నబుల్ ప్లాట్స్ గురించి అది మళ్ళీ మాట్లాడుకుందాం కృష్ణరాజు గారు. కాదు రాజకీయ పార్టీగా తెలుగుదేశం అరాచకాలు చేసిందని విమర్శలు వస్తే అది వేరే విషయం. కానీ ఆ అరాచకాలను సమర్థించే దౌర్భాగ్య పరిస్థితికి 50 ఏళ్ల పత్రికలు కూడా వస్తే ఇంక ఈ దేశాన్ని జనం ఎట్లా నమ్మాలి ఏం కదా. సరే చూద్దాం. భాషా గారు పెనమలూరు నుంచి. భాషా గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? చంద్రబాబు లోకేష్ మీదే కేసు పెట్టాలంటున్నారు జగన్ గారు. అట్లాగే నిన్న వచ్చిన రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా మీకేమనిపిస్తోంది? నమస్కారం, మాట్లాడండి. కృష్ణరాజు గారు, మా వైసీపీ నాయకులకు నమస్కారం. మాట్లాడండి సార్. ఇప్పుడు అంబేద్కర్ టచ్ చేస్తే 1,00,000 వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ తాకినట్టే సార్. అర్థం కావట్లా. ఎందుకంటే రాష్ట్రాన్ని కాదు దేశాన్ని ఎవరు పట్టుకోలేరు. ఎస్సీలు ఎస్టీలు మొత్తం కలిపి 90% ఉన్నారు సార్. అయినా వాళ్ళు ఏం చేయలేరు అనేది కదా వాళ్ళ ధైర్యం, ఆ పత్రికల ధైర్యం, ఆ పార్టీల ధైర్యం. రైట్. ప్రణవ్ గారు పాలకోల్ నుంచి. ప్రణవ్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఒక 3 విషయాలు చెప్తానండి. ఈ అంబేద్కర్ స్టాచ్యూ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది దేశంలోని అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా ఏకమయ్యి ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందండి. చివరికి దాడి జరిగితే దాడిని కూడా సమర్థించే దౌర్భాగ్య పరిస్థితిలో మీడియా వెళితే, ఒక వర్గం మీడియా వెళితే ఇక అసలు ఈ దేశానికి ఎవరు బాధ్యత రక్షించాలి? ఇక శిలాఫలకాలు కూడా తొలగించుకోవచ్చు అని చెప్తున్నారండి ఆ పత్రికలు. అవును, దానికి కూడా రైట్ ఉంది మీకు, అలా కూడా చేసుకోండి మీరు. అది దానికి ఇది ఇస్తున్నారండి. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఈయన చిన్న ఇది చేస్తే భయపడేలా చేస్తాను అన్న పెద్ద మనిషి ఈవేళ ఫుల్ ట్రాన్స్ లో ఉన్నారండి. ప్రధానమంత్రి గారు ట్రాన్స్ లో ఉన్నారండి. ఆయన భయపడిపోయి దాక్కున్నాడంట. ఆయన ఈ కూటమి నాయకుల మీటింగ్ లో అన్నారండి, ఆయన అందరినీ పవన్ హే పవన్ అంది హే అండంలో ఆయన కుర్చీలో కూర్చొని వెలికి తిరిగిపోయి ఫుల్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడండి. ఆయన ఈవేళ ట్రాన్స్ లోకి వెళ్ళాడు. ఆ ట్రాన్స్ లో ఉండి ఇంకా అసలు ఏమీ పెద్ద పట్టలేదండి. ధన్యవాదాలండి. ఇక వైసీపీ తరఫున వెంకటరెడ్డి గారు పాల్గొంటున్నారు. వెంకటరెడ్డి గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు చెప్పండి, జగన్ గారి మీద జగన్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు చంద్రబాబు గారి మీద, అలాగే లోకేష్ మీదే కేసులు పెట్టాలి, ఎందుకంటే రెడ్ బుక్ పేరుతోటి వాళ్ళు చేసిన అరాచకాల వల్లే ఈ హత్యలు జరుగుతున్నాయని జగన్ గారు అంటున్నారు. అలాగే అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే కూడా దాడి కింద చూడకుండా చేయాలని టీడీపీ మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది. మీరేమంటారు? ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్టుగా ఉన్మాదం రాజ్యం వెళితే ఎలా ఉంటుందో ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కల్లారా చూస్తా ఉన్నాను సార్. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా ఏ గ్రామం అని వెళ్ళకుండా అసలు దాడులు జరిగిన గ్రామం అంటూ లేదు, బెదిరింపులు పాల్పడినటువంటి ఊరంటూ లేదు. ప్రతి ఊర్లో ఎక్కడో చోట బెదిరింపులు, దాడులు, ఆఖరికి అంబేద్కర్ గారిని కూడా వదలనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి భారత రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పాలన నడవట్లేదు కాబట్టి, రెడ్ బుక్ ప్రకారం నడుస్తుంది కాబట్టి, రెడ్ బుక్ ఉన్నప్పుడు మనకి రాజ్యాంగంతో పనే ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడాన్నే వాళ్ళు ఆ రోజు జీర్ణించుకోలేదు. సో ఈ రోజుకి ఏ తెలుగుదేశం నాయకుడు అన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళాడా? కొమ్మినేని గారు నేను అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు నిజంగా అంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం కడితే ఏదో ఒక సందర్భంలో అన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళాలి. సరే అధికారంలోకి వచ్చినాకనే అన్న వెళ్ళాడా? వెళ్ళకపోగా అంబేద్కర్ గారి విగ్రహ ధ్వంసకి ఇది జరిగినటువంటి ప్రయత్నం సార్. విగ్రహ ధ్వంసకే వాళ్ళు ప్రయత్నించారు, అక్కడ ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. ముందు నుంచి వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడో ఊరు చివరి పెట్టాలని అంతకుముందు వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఎక్కడ విజయవాడకు 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో పెట్టాలని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రపోజల్ పెట్టి అదేమన్నా చేశాడంటే అది చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో
ఇంత పెద్ద విగ్రహం, ప్రపంచంలోనే అంత పెద్ద విగ్రహం కడితే ఇప్పుడు దాన్ని ధ్వంసం చేయాలనేటటువంటి ఒక కుట్రకి తెరలేపి దాన్ని, అది కూడా పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఎదురుగానే ఇంత జరుగుతా ఉంటే పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుంటే, అంటే పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం ఆధ్వర్యంలో స్వయాన పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలతోనే ఇది జరిగిందనేది వాస్తవం. రెండోది వచ్చేటప్పటికి ఈ రోజు పత్రికలో నేను చూశాను సార్, ఎంత దారుణంగా అంటే అగంతుకుల దాడి అని రాశారు సార్. అగంతుకుల దాడి అంట. జగన్మోహన్ రెడ్డి గారిది పేరు తీశారంట అగంతుకులు వచ్చి కావాలని, ఎందుకంటే పేరు అంట అక్కడ ఉండటం ఓచుకోలేక తీశారంట. ఎక్కడైనా ఎవరైనా శంకుస్థాపన చేసి వాళ్ళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళ పేర్లు ఉంటే కామన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా శంకుస్థాపన చేసి ఉంటే ఆయన పేరు ఉంటుంది ఆ శిలాఫలకాన్ని, ఎవరన్నా తీసేస్తారా? తీసేయరు కదా. ఇప్పుడు అసెంబ్లీ దగ్గర అట్లా కాదండి. ఎన్టీ రామారావు గారు స్వయంగా చంద్రబాబుని చాలా తీవ్ర స్థాయిలో దూషిస్తూ ఆయన్ని వీడియో రిలీజ్ చేశారు. సరే, ఆయన విగ్రహం పెట్టుకుని వీళ్ళు కార్యక్రమాలు నడుపుతున్నారు. సపోజ్ రేపు ఎన్టీఆర్కి సంబంధించిన ఒక విగ్రహం కింద చంద్రబాబు గారి పేరుంటే ఉంచాలా, తీసేయాలా? ఈ రూల్ ప్రకారం, ఆంధ్రజ్యోతాలు రాసిన దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ప్రకారం సార్ అట్లా అన్నప్పుడు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్టారు. సో ఇప్పుడు అటన్నిటికి శిలాఫలకాలు అక్కడ ఆయన పేరే ఉంటది. ఎవరన్నా తొలగించారు దాన్ని? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, ఒకటైతే గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఏదైతే మీరు ఇదే విధంగా కానీ పాల్పడితే రేపొద్దున మా కార్యకర్తలు కూడా కంట్రోల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదని. అదే విధంగా మేము కూడా ఇప్పుడు వ్యవహరిస్తే ఇంకెక్కడికి వెళ్తుంది రాష్ట్రం? సో ఇప్పుడు ఒకటి వాళ్ళు ఎక్కడికక్కడ రెచ్చగొడుతున్నారు, ఫోనులు చేస్తారు, రెచ్చగొడతారు, లేదా దాడులు చేస్తారు, లేదంటే ఇంకా శృతి మించేసి చంపేసే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంత అరాచకం ఎప్పుడన్నా చూసాము సార్? అసలు 2 నెలల్లో ఇన్ని దాడుల, ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఊర్లో వెళ్ళిపోవటమా? ఎక్కడికక్కడ శిలాఫలకాల ధ్వంసం ఏంటి, ఎక్కడికక్కడ ఆఫీసుల ధ్వంసం ఏంటి, ఆఫీసులు వాళ్ళు స్వాధీనాలు చేసుకోవటం ఏంటి, ప్రభుత్వ భవనాలను తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఏంటి, ఇవన్నీ మనం చూస్తా ఉంటే అసలు ఎక్కడికి పోతా ఉంది ఈ రాష్ట్రం? సో ఒక ఉన్మాదం నడుస్తుంది సార్, అంతే. ఒక కుల ఉన్మాదం, వాళ్ళే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. పలానా వాళ్ళ కులంగా అన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రిని ఎలాగోలా దించాలనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం రకరకాల కుట్రలు పడినారు. అది ఈవీఎంలో ఇంకేదో నడుస్తా ఉంది కదా డిస్కషన్. సో ఇంది జరుగుతా ఉన్నా సరే, ఎలాగోలా అధికారంలోకి వచ్చినాక మంచి పరిపాలన అందించమని అడుగుతా ఉన్నాం. కనీసం దాడి చేస్తే ఖండించట్లేదు సార్. ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ ఆగంతుకుల్ని మేము పట్టుకొని శిక్షిస్తాం అంటలా, మంచి పని జరిగింది అంటున్నారు. అంటే అంబేద్కర్ గారి వేరే విగ్రహం మీద దాడికి వెళ్తే అది మంచి పని అని చెప్పి ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి పార్టీ మాట్లాడుతుందంటే ఇంతకంటే నిస్సిగ్గు చర్య ఇంకేమనుందా? అందరూ ఈ రోజు దళితులకు సంబంధించిన వ్యక్తి కాదు సార్ అంబేద్కర్ అంటే, అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రోజు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మేధావులు ఈ రోజు స్పందించాల్సిన అవసరం ఉంది, ఈ దాడిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు ఇది విరమించుకోకపోతే, దీని మీద ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము దీన్ని పోరాడతాం. ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్ స్థాయిలో కూడా మేము దీన్ని ప్రస్తావిస్తాం. ఎందుకంటే సార్, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఘనతగా అంబేద్కర్ గారిని ఒక గుర్తించేటటువంటి ఘనతగా, మీరు అన్నట్టుగా 125 అడుగులు కింద, మళ్ళీ మీరు అన్నట్టుగా ఒక 80 అడుగులు, మొత్తం 200కు పైగా అడుగుల ఎత్తులో అంత విగ్రహం కడితే దాన్ని చూడలేకపోతున్నారు. ఆ రోడ్ లో కొంతమంది వెళ్తలేదని సార్. తెలుగుదేశం నాయకులు, కొంతమంది కుల ఉన్మాదులు ఆ రూట్ లో వెళ్లకుండా వేరే రూట్ లో వెళ్తున్నారంట. అంటే ఆ రూట్ లో వెళ్తే అంబేద్కర్ గారిని చూడాల్సి వస్తుంది అని చెప్పి. అంటే ఇంత ఉన్మాదం ఏంటి? ఆ రోజు కూడా కోనసీమలో ఇలానే వ్యవహరించారు. ఒక జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెడితే దాన్ని జీర్ణించుకోలేక మొత్తం కోనసీమని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అంటే అక్కడ కూడా డబుల్ గేమ్ ఏంటి? ఫస్ట్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి దళిత సంఘాలు ఆందోళన చేస్తుంటే వాళ్ళకి ఆ మద్దతుగా వీళ్ళు ప్రచారం చేశారు. తీరా అందరి అభిప్రాయం ప్రకారం పేరు పెట్టిన తర్వాత మళ్ళీ హింసాకాండకి వీళ్ళే రెచ్చగొట్టారు. అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదే కదా సార్. ఇప్పుడు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం అప్పుడు ఆ రోజు పెట్టాలని మీరు అనుకున్నారు. అమరావతి ప్రాంతంలో ఎక్కడో మారుమూల గ్రామాల్లో పెట్టాలనుకున్నారు. పెట్టేది ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేశారా? చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని మొత్తం చేసి, దాన్ని ఓపెన్ చేసి ఒక పెద్ద కార్యక్రమంగా దాన్ని అంతా చేసి ఈ రోజు దేశం అంతా కూడా ఇటువైపు చూసేలాగా చేస్తే కొంతమంది మాట్లాడుతున్నారు, పైన అమ్మవారు, కింద మేమే ఉండాలి కానీ అంబేద్కర్ గారు ఎట్లా ఉంటారు, దాన్ని మారుస్తున్నారు విజయవాడ సాంప్రదాయాన్ని. ఈ విజయవాడ ఏమన్నా మీ సొత్త? సాంప్రదాయాన్ని మార్చేది ఏంటి? మీ అంతకు మీరు ఊహించేసుకొని అంటే సరిపోయిందా?
అని ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమం. ఇంకోటి సార్, దాడులకు సంబంధించినటువంటి అంశంలో అసలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా ఇదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా వేసుకొని తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. మేము నిజంగా మేము అధికారంలో ఉన్నాం సార్, 151 సీట్లతో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చున్నాం. కానీ మేము ఏ రోజు ఆ కార్యక్రమాలకు పాల్పడలా. మేము ప్రభుత్వంగా నడిపాం, ఎక్కడ రాజకీయాలు చూడలా. అది పథకాల విషయంలో కావచ్చు, మేము అన్ని విషయాల్లో కావచ్చు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి అంటే అవతల ఒక రాజకీయ పార్టీ ఉండకూడదా? అంటే అంటే మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని అడిగితే ఎవరినైతే సుబ్బరాయుడిని మీరు చూసారు, పెద్ద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినటువంటి ఆ ఫోటోలో వస్తున్నటువంటి అక్కడ వాళ్ళని క్వశ్చన్ చేస్తే చంపేస్తాం అంటే అందరినీ చంపుకుంటా పోతారు. అలా ఎంతమందిని చంపుతారు? 1,32,00,000 మంది ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎంతమందిని చంపుతారు? అందరిని చంపేస్తారా? అంటే ఇలా చంపేసి ఈ రాజకీయ పార్టీ లేకుండా చేస్తే మీరు శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనకి తెరలేపుతున్నట్టుగా ఇది కనపడతా ఉంది. కానీ ఇది ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడు కుదరదు సార్. ఎందుకంటే చర్యకు ప్రతిచర్య ఉంటది, ప్రతిదాన్ని గమనిస్తా ఉంటారు, టైం వచ్చినప్పుడు కరెక్ట్ గా కొడతారు. గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల. కనీసం ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసినా తానా అంటే తందానా అంటా ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే కూడా స్పందించలేనప్పుడు మీకు ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు? అట్లానే ఇప్పటికి సార్ మన ఈ డిబేట్లు అంతకుముందు కూడా చర్చించుకున్నాం. 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే 35 రోజులు అయింది సార్. 35 రోజులు అయినా ఈ రోజుకి శవం దొరకనటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి యుగంలో ఒక బాలిక శవం ఎక్కడుందో తీసుకురాలేకపోయారని అంటే అసలు ఈ రాష్ట్రంలో మొత్తం పూర్తిగా వదిలేశారు. గాలికి వదిలేసి సంపాదించుకోవడం, ఇసుక దోచుకోవటం, మట్టి దోచుకోవటం, లేదంటే దాడులు చేయటం, ఈ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి కేసులు పెట్టడం, ఈ విధమైనటువంటి హింసాకాండ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉంది. ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగనంత హింసాకాండ ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. సో ఇది ఇప్పటికైనా మార్చుకోమని చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు ఎక్కడికక్కడ. చూసారు కదా సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుండే, ఎందుకంటే జన నీరాజనం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానికం. ఎందుకంటే మేమందరం మీకు అండగా ఉన్నామన్నా దాడులు చేస్తున్నా కూడా భయపడలేదు సార్. నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వాళ్ళు కొడతారు, చంపేస్తారన్నా కూడా ఈరోజు భయపడకుండా జనం బయటకు వచ్చి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మద్దతు తెలుపుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పతనం ఆల్రెడీ ప్రారంభమైంది, కాకపోతే ఎన్నికలకు ఇంకా సమయం ఉండుండొచ్చు. ఇంకా మీరు దారుణ స్థితిలోకి తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తిగా వెళ్ళిపోయిస్తారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఈరోజు ఏంటో అధికారం ఇస్తే కొంతమంది, ఎందుకంటే సౌమ్యంగా ఉండి మంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళలో, వాళ్ళు కూడా ఈరోజు అనుకుంటా ఉన్నారు ఏంటో అధికారం ఇస్తే మనం సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు, దాడులు చేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ అందరిని హింసిస్తా ఉన్నారు అని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా అనుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. ఇదైతే మాత్రం మంచి పద్ధతి కాదని మాత్రం చెప్తా ఉన్నాను. రైట్. ఫైనల్గా కృష్ణరాజు గారు చెప్పండి, నిన్న జగన్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు నంద్యాల సీతారాంపురం వెళ్ళినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్, ఆ జన సమీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి? సంక్షిప్తంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా జననేతగానే ఆయన గుర్తింపు ఉందండి. దానికి తాజా నిదర్శనం ఉన్నటి పర్యటన. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వేలాది మంది జనం వస్తున్నారు. ఇప్పటికీ కూడా జనం హృదయంలో ఆయన ఉన్నారు, ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఆయన మీద ఒక కొత్త బాధ్యత పడింది. తన వారిని కాపాడుకోవటానికి ఆయన మరోసారి పోరాటంలోకి దిగవలసి వచ్చింది. ఆ పోరాటాన్ని కూడా ప్రారంభించారు. ఆ పోరాటాన్ని కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. తన కార్యకర్తలు, తన సానుభూతి పనుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, మనం అనుకున్నాం ఇందాక ఒక కులోన్మాదుల గురించి మాట్లాడుకున్నాం. మనం ఇందాక అది 7 వారాలకు తోడు మాది 8వ వారం అని భుజకీర్తులు తగిలించుకుంటున్న వారు తాజాగా చేస్తున్న ఒక ప్రయత్నం ఏమిటంటే దళితులు బలిపశులు చేయటం. అంబేద్కర్ విగ్రహానికి అపవిత్రం చేసింది ఎవరు అంటే దళితులు అంటాడు. దళితులు జీర్ణించుకోలేకపోయారంట. ఆ ప్రచారం చేస్తున్నవారండి ఈ 8వ వారానికి చెందిన వారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దళితులను బలిపశులు చేయడానికి, దళితుల పట్ల యావత్ సమాజం యావగింపుగా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల పట్ల దళితులు అప్రమత్తంగా ఉండాలి.
దీనికి సంబంధించి దళిత నేతలకు కూడా బహిరంగంగా వచ్చి ఒక ప్రకటన చేయవలసిన అవసరం ఉంది. ఆ నిజానికి ఆ అపవిత్రం చేసిన కార్యక్రమాలు చేసిన దళితులా కాదా అని చెప్పి చెప్పవలసిన బాధ్యత ఆ దళిత నేతల మీద కూడా ఉందని చెప్పి చెప్తున్నాను. అంటే తెలుగుదేశం మీడియా ఉన్మాదపు రాతలు రాస్తూ ఎదురు దాడి చేస్తూ ఉంది కదా, చివరికి ఆ పరిస్థితిలోకి దిగజారిపోయింది కదా ఆ మీడియా. అది దుర్మార్గమైనటువంటి వ్యవహారం కదా. రైట్. కృష్ణరాజు గారు, వెంకటరెడ్డి గారు, పలువురు మాట్లాడారు. అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.